అనంతపురం డిఆర్ ఫంక్షన్ హాల్లో యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 500 మందికి పైగా ముస్లిం సోదరుల సమావేశం. అనంతపురం జిల్లా కేంద్రంలో యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ అధికారిక స్థాపన ఆధ్వర్యంలో 500 మంది ముస్లిం రాజకీయ పార్టీలకు అతీతంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జాఫర్, శాలిని, దాదా గాంధీ, షకీల్ షఫీ, లాయర్ రసూల్, మాసూం బాబా, మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్ మొహిద్దీన్, అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం తదితరులు మాట్లాడుతూ డిఆర్ ఫంక్షన్ హాల్లో యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ అధికారిక స్థాపన సమావేశం 500 మంది ముస్లిం సోదరులతో కలిసి పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సమావేశంలో భవిష్యత్తులో ముస్లిం సమాజం మొత్తం ఎదుర్కొంటున్న విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక అభివృద్ధి, మైనారిటీ సంక్షేమం తదితర ప్రధాన అంశాలపైన చర్చించి ముస్లిం సమాజానికి వారి హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేసేందుకు యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ పోరాటాలు చేస్తుందని, ముస్లిం సోదరులు తమ సమస్యలు జాయింట్ యాక్షన్ కమిటీ దృష్టికి తీసుకువెళ్తే వాటిని పరిష్కరించేందుకు కూడా కృషి చేస్తామని, అందుకోసమే ఏకగ్రీవంగా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా జాఫర్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగిందని, రాబోయే భవిష్యత్తులో ముస్లిం విద్యా, వైద్యం, రాజకీయాలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ పనిచేస్తుందని ముస్లిం సోదరులంతా పేర్కొన్నారు. ఈ సమావేశంలో 500 మంది పైగా ముస్లిం సోదరులంతా హాజరయ్యారు. इससे पहले हम लोगों ने बहुत सारे मसले दिए, सलाह दिए, एडवाइस चल देंगे। उसके एतबार से हमारे पास मसले क्या है मालूम है? चंद लोग जो कांटेक्ट में हैं वही लोग जो है ना इस पर हाजिर हो रहे हैं। मेरा मशवरा ये पूरी जितनी भी एक्टिविटीज है वो ब्यौरा हम यहाँ देते हैं, ठीक है। और दूसरी बात ये है कि आज सबसे अहम तरीन हमारी कमेटी जब बने उसके बाद मेरी गुजारिश है कि सबसे पहले इलेक्शन वोटर्स का मक्का నుంచి మదీనాకు పోయేటట్టుగా अता फरमाए, अल्लाह के दर्जा को बुलंदी अता फरमाए, अल्लाह के आला तआला मुकाम अता फरमाए, अल्लाह के अहल व यार को सबदनी अता फरमाए, अल्लाह के आवाज औलाद को राह हिदायत की तौफीक अता फरमाए। अल्लाह हम जिस मकसद से यहाँ पर जुड़े हुए हम सबके जुड़ने को कामयाबी का अमल अता फरमाए, खुसूस अल्लाह हम सबको महफूज अता फरमाए। खासकर इस शहर अल्लाहपुर में अल्लाह मुसलमानों की एक जहद वाक़या दावा अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। ప్రజల్లోకి మేము ఉద్యమాలను ముందుకు తీసుకుపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి అప్పుడు ఎవరు ముందుకు వస్తారు, దాన్ని గంట కట్టే వాళ్ళు ఎవరు అని సమస్య వచ్చినప్పుడు ఒక యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ అన్నటువంటిది ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆ రోజు మనం మాట్లాడుకొని అన్ని ప్రజా సంఘాలు, ముస్లిం సంఘాలు, సంస్థలు మాతో కలిసి ముందుకు వచ్చేటటువంటి వాళ్ళందరినీ కలుపుకొని ఒక యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ అన్నటువంటిది ఏర్పాటు చేస్తున్నాం. ఈ యూజేఏసీ ఆధ్వర్యంలో వామపక్ష పార్టీలు, ప్రజాతంత్రవాదులు వీరందరూ మాకు సహకరించారు. 2016 నుంచి ఈ రోజు వరకు అనేక కార్యక్రమాన్ని చేస్తూ వచ్చారు. గతంలో మీరందరూ చూసింటారు, అనంతపురంలో పెద్ద పెద్ద ర్యాలీలు జరపడం జరిగింది. హిజాబ్కు వ్యతిరేకంగా జరిగినవి లేదా ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భాలు అయితేనేవి, మరి ఇతరత్ర అనేకమైనటువంటి సందర్భాల్లో ఈ పెద్దగా ర్యాలీలు చేయడం, వాటి మన నిరసన తెలియజేయడం జరుగుతూ వచ్చింది. అప్పుడు మనకు ముఖ్యంగా వామపక్ష పార్టీలు, ప్రజాతంత్రవాదులు మనతో పాటు వచ్చారు. కాబట్టి ఇలాంటివి అనేకమైన సంఘటనలు జరిగేటప్పుడు వాటి నుంచి మనం ఎట్లా బయటపడాలన్నటువంటిది వచ్చినప్పుడు ఒక యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారానే ఈ కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. మైనారిటీ బాయ్స్కు ఇక్కడ ఉండడానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ లేకపోతే ఆ స్థలం లేనందువల్ల దాని దినంలో ఆ స్కూల్ని ఏర్పాటు చేశారు. అక్కడ సరైనటువంటి సౌకర్యాలు కూడా లేదు. అలాంటి సందర్భంలో ఉంది. కాకపోతే ఈసారి ఒక సర్వత్రిక సమావేశం నెల్లపాటి లార్జర్ ఎక్స్టెంట్ లో ఏర్పాటు చేసి మీ అనుమతితో చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి ఆ రకంగా
ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించుకుంటుంది. మన యొక్క వెనుకబడుతనానికి సంబంధించి ఒకసారి మనం పరిశీలిస్తే దాదాపు విద్యాపరంగా కేవలం 2% మంది మాత్రమే ఉన్నారని చెప్పి వెనుకబడతాం, సామాజికంగా వెనుకబడతాం, విద్యాపరంగా వెనుకబడతాం. వీటన్నిటి నుంచి మనం ఎట్లా అభినందించాలి, ఎట్లా మనం ముందుకు రావాలా, మన సమాజం ఎట్లా అభివృద్ధి చెందాలన్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశాలు. వచ్చినటువంటి సమస్యల్ని మనం ఎట్లా పరిష్కారం చేసుకోవాలా, ఎవరు దాని బాధ్యులు అన్నటువంటిది మనం ఇవాళ చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులా. ఈ అంశాలపైన ఇంకా వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అందరూ మాట్లాడిన తర్వాత ఒక केवल 2 निमिषाలు మాత్రమే 2 मिनट तो होकर जाएगा। बेल मारनी पड़ेगा, जोहर से पहले खत्म कर लेंगे। जोहर नमाज के बाद खाने का इंतजाम है। क्लियर से क्या करना क्या नहीं कैसा दो पॉइंट बोलो, वो 2 पॉइंट तो जिन्हें भी सब्जेक्ट बोले तो उनमें अगर फर्स्ट क्लियर होने को बात करके बाद में पॉलिटिकल पार्टी हम कहते हैं फिलोसफी सामने काम करते हैं। सब्जिने के सब्जिने टाइम साल के एक दिन को एक दिन डिस्कशन नहीं करता। कमिटी देखते थे अप्रोच करते थे कई डिस्कशन चल जाता डिबेट हो जाती चल जाए वैसे नहीं करता। व्यवहार सब्जिने मिलकर अच्छा काम करने के वास्ते ट्राई करें। हमारे बात कर लेंगे ये मीटिंग में होता ये सब्जेक्ट क्या है वो एक बात तो मैं सबको भी దయచేసి అందరూ సహకరించాల్సింది. 2 నిమిషాల నుంచి ఎవరు మాట్లాడతారు, విషయం మాత్రమే చెప్పండి. దయచేసి అందరూ को अच्छे, ईमानदार, भरोसेमंद और वक्त पर काम करने वाले एक्टिव लोगों के हाथों में सौंप दिया जाए। ऐसे लोग जो पार्टी या फिर महिला या अपने ठिकाने के सोचे बगैर सिर्फ कौम मुस्लिम का दर्द लेकर आगे बढ़ने वाले लोगों को, वो चाहे उलमा हो, चाहे पॉलिटिकल लीडर हो, चाहे इंटेलेक्चुअल हो, चाहे मुस्लिम हो, कोई भी हो, यहाँ जिसे चुना जाएगा हम सारे लोग उस पर इत्तेफाक करेंगे इंशाअल्लाह। दूसरी बात को कबूल करना है और मैं UJAC को मुबारकबाद देता हूँ। और जितने भी मस्जिद अनंतपुर टाउन में है उसी तरीके से आइंदा जिला में UJAC कमेटी मस्जिद वाइज एक कमेटी बनाए जिसमें मस्जिद का भी फायदा हो, गाँव का भी फायदा हो, वार्ड का भी फायदा हो, कल इलेक्शन में भी फायदा हो। UJAC मस्जिद कमेटी बोल के बना के उस मस्जिद कमेटी से फिर तुम्हारे टाउन कमेटी को मजबूत करने का इरादा करे तो सबको अच्छा रहता है। और हर मस्जिद से भी जो है 10 लोग 11 लोग इस तरीके से कमेटी बनाए तो अच्छा रहता है। मैं एक मशवरा दे रहा हूँ। और दूसरा ये है कि खिदमत में हमेशा हम लोग आगे जरूर खिदमत करेंगे। क्यों बोले तो जो भी हालत करंट अफेयर आज एक हालत होती है, कल दूसरी हालत आगे आती, तीसरी हालत आगे आती। ये एक ही हालत के ऊपर हम लोग जिंदगी भर उसी मजमा में लेके उसी हालत को बात करना है। आज क्या चल रहा, आज ये हफ्ते में क्या चल रहा, दिल्ली में क्या चल रहा, हैदराबाद में क्या चल रहा, दूसरे गाँव में क्या चल रहा है। उसके बाद हो सकता है वो हाथ से हमारे पे भी गुजरे। तो इस तरीके से हाथ से आने से पहले हम लोग प्रिकॉशंस लेना है। हादसे को फेस करने के लिए भी कौन आगे आना है, किसके साथ कौन सा काम लेना है, एक ये तरीके से लेना है। क्यों बोले तो अब देखो एक छोटी सी मिसाल है, धनगर खाली बकरे को चराता, फंसे जुमा करता, पकाता, खाता, आम लोग सब जने मिलकर खाते। इस तरीके के काम में फंसे भी रहना है, धनगर भी रहना है, पकाते भी रहना है, खाने वाला भी रहना है। इस तरीके से क्यों बोले तो आप सब लोग यहाँ पे कम्युनिटी को मजबूत करने के लिए आए हैं, एक पर्सनल आदमी को मजबूत करने नहीं आए हैं। तो मेयर की कुर्सी हमारी कुर्सी है, ये UJAC मुसलमानों की कुर्सी है, इसको कोई भी हाथ भी नहीं लगाना जितना तक हमारा टर्म ना हो।
सोचो भी नहीं, क्यों बोले तो हम लोग अकेले नहीं है, ये सबके लिए है। और ये कुर्सी ऐसी है कि हर कौम के लिए है। तो पहला मुद्दा जो कल परसों जो वीडियो आए थे उतारने की बात ले रहे थे वो गलत है, क्योंकि इस मसले के साथ आपके सामने मैं बोलना चाहता हूँ, ताकि हम लोग पार्टी अलग अलग यहाँ से जाने के बाद जाकर के सीट लेकर जगह लेते हैं, तेलुगुदेशम के लेते, मेयर साहब कर लेते, वो अलग बात है, वो पार्टी के हिसाब से जा रहे। बट यहाँ पे जो कॉमन बात है वो मेयर के जो कल परसों से वीडियो आए हैं इसको रोके, और जिसको भी रोक इसको हटाने की कोशिश कर रहे हैं उनसे भी हम लोग यही मजमा जाके मिलके जो है उनको समझाएं, दूरी करें, उनके दिल में जिस वजह से वो बात बोले हैं कि उस बात को भी वापस लेने की हम लोग उनको रिक्वेस्ट करेंगे। और जो भी कलर यहाँ पे आए हैं उन सबको अस्सलाम वालेकुम। వాళ్ళ బాధ్యత కూడా యూట్యూబర్స్ కూడా వచ్చినారు, వాళ్ళకు కూడా ఈ సమావేశం యూజీఎస్ అనేది యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ అని ఇప్పుడు ఎన్ఆర్సీ అప్పుడు ఏర్పాటు చేసింది. కానీ ఇప్పుడే జరుగుతాడ అనంతపురంలో కానీ జిల్లాలో కానీ మన పక్క ఉమ్మడి జిల్లాలో జరిగే సమస్యల్ని క్రోడీకరించుకొని ఒక నిర్ణయానికి వచ్చినట్లు మనమందరూ కలిసి ఒక యూజీసీగా కమిటీ ఫామ్ చేస్తే దీని నుంచి ప్రయోజనం ఏముంటుంది, దీని నుంచి నష్టం ఏముంటుంది, మన మతాన్ని మనం కాపాడుకునే దానికి ఎట్లా అని చెప్పి ఆలోచన చేసి దీనికి అందరూ సహకరించినందుకు ఈనాటి కాలంలో ఏం జరుగుతుందో మనకు అందరూ తెలిసిందే. ప్రతి ఒక్క కులానికి ఒక ప్రతి సంఘం ఉంది. క్రైస్తవుల నాటి నుంచి మాల మహానాడు వరకు ఉంటారు, మాదిగోళ్ళు ఉంటారు, వల్జోళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక కులానికి ఒక సంఘం ఉంది. మనకెందుకు ఉండకూడదని చెప్పి ప్రతి ఒక్కరు మన దాంట్లో జమాతులున్నా, అన్ని ఫిర్కాలకు సంబంధించిన ఉల్మానులున్నా, ఆలయ అధ్యక్షులు, సున్నీ, తబ్లీ, మిగతా ఎవరైనా మనకున్నా అందరూ ఒక ప్లాట్ఫామ్కి రావాలా. ఈరోజు ఈ షాదిమాల నుంచి మనం ఒక మెసేజ్ ఇవ్వాలి. మేమేం వేరే కాదు, పార్టీ వేరే కావచ్చు, మనసత్వాలని ఒకటే చెప్పి మన ఉద్యోగ సొల్లసలం తెలిపిన విధంగా సున్నతిని అమలు చేసేదానికి ఈరోజు కలవడం జరిగింది. దానికి కూడా పెద్దల ఆశీస్సులు ఉన్నాయి, అందరూ ఉన్నాయి కాబట్టి మనం ఈరోజు పెడుతున్నారు. వాళ్ళు చెప్పిన విధంగా ఇమాములు కానీ ఆఫీసులు కానీ ప్లాట్ఫామ్ ఉంది. ప్రతి ఒక్క శుక్రవారం దీని గురించి ఒక సభ్యుడు ఒక లైన్ మా యూజీసీ నుంచి అనంతపురంలో ఏమైనా సమస్య ఉన్నా, ఏమైనా సమస్య ఉన్నా, ఒక ఫ్యాక్టరీ కానీ లేకుంటే విడాకులు తీసుకుంటే పెళ్లి కూతురు కానీ లేకుంటే వేరే సమస్యలు ఏమన్నా కానీ మా యూజీసీకి ఒకటి దృష్టికి తెస్తే దాన్ని సాల్వ్ చేసేదానికి ఉన్నాం. దీన్ని సంబంధించి కోర్టు పరంగా పోవాలంటే కూడా లాయర్లు కూడా సహకరిస్తున్నారు. దీంతో మొదటి అబ్దుల్ కసూర్ గారు, సెక్రటరీ అబ్దుల్ రెహమాన్ గారు, ఇట్లా చాలా హబీబుల్లా గారు, మన దాదాపుగా 15-20 మంది ఇప్పుడు టచ్లో ఉన్నారు. మేము కూడా మతానికి కులానికి చేస్తామన్నా మన దగ్గర కూడా కేసులు వస్తాయి. మన పరిష్కారం దిశగా మా కోర్టుకు సంబంధించిన ఏమైనా వ్యవహారాలు ఉన్నా, ఆస్తి తగాదాలు ఉన్నా, అన్నదమ్ముల పంచాయతీలు ఉన్నా, భార్యాభర్తల పంచాయతీలు ఉన్నా మీ దృష్టికి వస్తే మాకేది మా కోర్టు తరఫున కూడా మీకు సాయం చేసింది చెప్తాను. నేను దానికి వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాను. ఇంకోటి ముఖ్యమైన విషయం అంటే అనంతపురంలో హాస్టల్స్ మనకి పూర్ బాయ్స్ హాస్టల్ లేవు. ఇంకోటి మహిళలు మన గ్రామాల నుంచి బాలికలు వాళ్ళందరూ వచ్చి ఈ హాస్టల్ చదువుకుంటున్నారు. వాళ్ళకి సరైన రక్షణ లేదు, సరైన ప్రొజెక్ట్ లేదు. వాళ్ళకి కూడా ఏదైనా ఒకటి మన కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యంగా ఈ బాలికల కోసం ప్రత్యేకమైన హాస్టల్లో ఏర్పాటు చేసి వీర విద్యార్థులకు కూడా సహాయ సహకారాలు అన్ని కోటిగా కొరకు ఎదుగుతుంది అజెండాలో మీరు దయచేసి ఇటువంటి అంశాలైనా మాట్లాడతాం. ఆరోగ్య పని ఉండే వద్దు, మాట్లాడాల్సింది అజెండా. ఇది ముఖ్యమైన ఉద్దేశం. దీన్ని మీరందరూ ఏకీభవించి కరచరాలతో మీరు తెలిపితే ఆమోదం తెలిపితే దీన్ని ఈ అజెండా ముందుకు తీసుకోపోతామని చెప్పి మీ ప్రతి ఒక్కరి దగ్గర మనం చెప్పడంతో దీన్ని ఆహ్వానించాలి. యాభై గొడవ ధన్యవాదాలు लेकिन माहौल क्या है तो आजकल अनंतपुर में वीडियो बनना चाहता वाली ज्यादा है. इसके बाद सुना सुनी सुन तो हो गया. अब आएंगे तो सुने तो बर्बाद है. यूपी में
ಸೇರಿದ ಸರಿಯಾದ ತೀರ್ಮಾನ ఆంధ్రప్రదేశ్ అంటే దక్షిణమైన ఆ యూపీ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ బీహార్ తగ్గిన కొంచెం ఏ పొలిటికల్ లీడర్ అనేది ఆలోచన చేస్తారు ఈ విధేయంగా ఉంటే వాళ్ళ లాభం ఉంది, మనమంతా ఉండేది వాళ్ళ లాభం ఉండదు. దయచేసి అందరూ కలిసికట్టుగా పని చేస్తాం. యూజీసీ కమిటీని ఎవరు కన్వీనర్ చేస్తారో వాళ్ళ కింద అడగ కమిటీ వస్తుంది. అడగ కమిటీ అయిన తర్వాత 3-4 మీటింగ్ కమిటీ జరుగుతాయి. 4 మీటింగ్ జరిగిన తర్వాత ఒక స్పెషల్ కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ రోజు రిజిస్ట్రేషన్ పోదాం. అప్పుడు లోపల అసలు బయలా తెలియజేస్తా ఉన్నారు. ఆ బయలా ద్వారా కూడా మీరందరూ సహకరిస్తారని చెప్పి सबको एक साथ आना चाहिए और मिलकर काम करना चाहिए। यही हमारी सबसे मजबूत ताकत है। इसका जिक्र अल्लाह ताला ने कुरान पाक में फरमाया। मैं यहाँ पर सिर्फ एक छोटा सा मसला अपनी राय रखूँगा। उलमा इकराम से भी और हमारे जो सियासी हजरात यहाँ बैठे हुए हैं उनसे अक्सर ऐसा होता है कि जब भी इस तरह के मौके आते हैं तो हम सियासी गड़बड़ी के शिकार हो जाते हैं। उलमा इकराम को सियासी मफाद के लिए इस्तेमाल कर लिया जाता है और वो हो जाता है, वहीं से इख्तिलाफात शुरू होते हैं। मैं ये चाहता हूँ कि उलमा इकराम और आवाम कौमी मफाद के लिए सब के सब मुतहिद हों, लेकिन जहाँ सियासत की बात आए उलमा इकराम ना कोई इस्तेमाल हो ना उनको इस्तेमाल किया जाए। ये मेरा छोटा सा मसला है। अल्लाह ताला इसको कबूल फरमाए और हमारी सफर में इत्तेहाद और मुसलमान का एक यूनिटी बनना है वो जरूरी है। जो ये कमेटी के लिए अभी अपना आने का जरूरत बहुत है, इसका प्रावधान तो बहुत करना है। जो आज पॉलिटिकल नॉन पॉलिटिकल आज मिलकर हमें इसको महफिल में करना है बहुत जरूरी है। जो हमारे मुस्लिम जो हक है वो हक हमें आगे गवर्नमेंट बनाने के लिए मुझे जो हमारे पास जो जरूरत के लिए हमारे कमेटी बनाना का बहुत बड़ी शुक्रिया अदा करता हूँ। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। इस चीज़ की हमें असर सब जरूरत थी। अल्हम्दुलिल्लाह वो शऊर हमारे शहर के अंदर हम लोगों के अंदर ये आ गया और अब हम सब समाजी मिलनी खिदमत जो भी हमारा काम है अल्हम्दुलिल्लाह ये हमारे शहर के सब बड़े कायदीन सब बुजुर्ग और अपनी कौम का फर्ज रखने वाले यहाँ सब मौजूद हैं। और अब जरूरत भी है कि हमारा कोई भी ऐसा मसला आए तो हमारे अंदर यकजहती हमारे लिए बहुत जरूरी है। एक प्लेटफार्म पर हमारा जमा होना निहायत ही जरूरी है। तो लिहाजा की असल जरूरत है कि हम लोग एक हो जाएं और मिलजुल कर कोई भी मसला पेश आए हम सब मिलकर रखना इंशाअल्लाह। अगर इत्तेहाद ही हमारी कामयाबी है। याद रखिए आप ये सब बड़े बड़े बुजुर्ग और हमारे कायदीन हमारे शहर के नुमाइंदे ये सब बड़ी हस्तियाँ यहाँ पर मौजूद हैं। उलमा इकराम मुफ्तियान इकराम सब अपने अपने वक्त के से एक शानदार खिताब करने वाले అవకాశం అందరికీ కల్పించడానికి ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఆయన మాట్లాడేటప్పుడు కూడా ప్రధానమైనటువంటి 2016 నుంచి యునైటెడ్గా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. మనలో ఇతర అంశాలు రాజకీయ విషయాలు చేతిగా పెట్టినట్టుగా ఏ పార్టీలో ఉన్న పార్టీ దానిలో జెండా పెట్టుకుని బయటకు పోయిన తర్వాత ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున అనంతపురంలో ఉన్నటువంటి అందరూ కూడా మన ఐక్యంగా ఉద్యమాలు నడిపినటువంటి మరి ఆ కార్యక్రమాలు ఆ వివరాలు కూడా 2-3 అంశాలు మీ దృష్టికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. ప్రథమంగా సాదార్ బాషా గారు, అబ్దుల్ రసూల్ గారు, మన భౌతికంగా గారు, రషీద్ గారు, ఇవాళ నాతో పాటు చాలా మంది అధికారులు వచ్చిన తర్వాత ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేశారు. అందరూ ఆగలేవారు. సిఐఏ తీసుకుని వచ్చారు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని. కానీ బిల్లు కూడా
మసీదు మనం కలిసి కానీ మసీదు భూమి మాత్రం చూసుకున్నామంటే ఇవాళ మొత్తం కూడా 2013లో ఇవాళ భూసేకరణ చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం 4 కార్పొరేషన్ ధరలో ఇవ్వాలి, కాంపిటీషన్ ఇవ్వాలి. అదేవిధంగా దాదాపు 44 కాంప్లెక్స్ ఉన్నాయి, వాటిని కూడా మేము కాంపిటీషన్ ఇవ్వాలని కానీ అమలు జరగలేదు. గవర్నమెంట్ అయితే వేసింది, ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినారు. వారి ఇంట్రెస్ట్ అంటే ఇవాళ ముస్లిం ఆస్తుల పైన, ముస్లిం అర్థాల పైన, ముస్లిం మసీదులకు సంబంధించిన దానిపైన పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ముస్లింలదే కాదు ప్రభుత్వం పైన ఉందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. అందుకే మనం ప్రధానంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మేము అధికారంలో వచ్చిన తర్వాత నేను ఒకటే ప్రశ్న అడుగుతాను, భారతీయ జనతా పార్టీ మీలో ఒక్కరైనా జైలు వెళ్ళాలని అంటా ఉన్నా. స్వాతంత్ర సందర్భంగా 200 సంవత్సరాల పరిపాలన చేసినట్టుగా ఇంగ్లీష్ వాళ్ళు 200 సంవత్సరాల పరిపాలన చేసిన వ్యతిరేకంగా, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా హిందువులు, ముస్లింలు, సిక్కులు ఈ సాయంత్రం కూడా ఇవాళ పోరాటాలు చేసినటువంటి ఆ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ చూడండి. అండమాన్ జైలు అండమాన్ జైలు పెట్టినటువంటి ముస్లిం సహీదులు అయితే వాళ్ళ సహీదే కాదు, ఇవాళ వాళ్ళంతా కూడా ప్రాణాలు అర్పించారు. ఎవరు అర్పించారు నేను అంటా ఉన్నా. అందుకని దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, అదేవిధంగా ముస్లిం లీగ్, ఈ 3 పార్టీలు ఈ దేశానికి స్వాతంత్రం కావాలని చెప్పి చూపించినటువంటి పార్టీ ఇది. అందుకే ఇండియా గేట్ మీద వాళ్ళ ఢిల్లీ పోయి ఇండియా గేట్ పైన ఎవరి చేత పొందవచ్చు పెట్టాలి చూడమని చెప్తా ఉన్నాం. కళ్ళు తెచ్చి చూడండి. RSS ఉన్నారు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, వాళ్ళ మాతృ సంస్థ అనేది భారతీయ జనతా పార్టీ. ఎక్కడున్నారు మీరు? ఇవాళ బ్రిటిష్ వారికి, ఇవాళ ఇంగ్లీష్ వారికి వాళ్ళ గులామగా ఉన్నటువంటి వారు ఇవాళ 11 సంవత్సరాలుగా మీరు పరిపాలన చేస్తా ఉన్నారు. అందుకే అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో మా పైన ఇవాళ దాడులు చేస్తా ఉన్నారు. దళితులపై దాడులు చేస్తారు, ఆదివాసులపై దాడులు చేస్తా ఉన్నారు, ముస్లిం బిడ్డలపై దాడులు చేస్తా ఉన్నారు. ముస్లిం మహిళలు మీరు చలో పాకిస్తాన్, వెళ్ళండి పాకిస్తాన్ అంటా ఉన్నారు. పాకిస్తాన్ పోయేటువంటి వాళ్ళు 47 పోవాల్సిన వాళ్ళు పోయినారా? ఈ భూమి నాది, ఈ మట్టి నాది, నేను ఇక్కడ చెప్పినది ఈ మట్టిలోనే కలుస్తానని చెప్పే వాళ్ళు అక్కడ ముందుకెళ్ళారు.
దిశా కమిషన్ చేశారు, ప్రొటోకాల్ చేశారు, అది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి 5 అంశాలు మేము ముందు పెడతా ఉన్నాం. ఇది కూడా మీరు ఆలోచించాలని చెప్పి, అదేవిధంగా మన మిగతా చట్టంలో ఎక్కడ చట్టాలు అర్థం ఉంటే पूरे मुसलमान ने भाइयों जवाब घुमाए करम से शहर के बड़े लोगों से और दूसरे आल पार्टी लीडर से लोग और नौजवान साथियों को अस्सलाम वालेकुम। मोदी से यूजीसी काम करना लोगों को हमेशा कोशिश करते हैं कि यूजीसी कभी भी कैबिनेट प्रोग्राम करना तो तुरंत नेशनल लेवल में, स्टेट लेवल में कोई डिस्ट्रिक्ट में केवल अनंतपुर में करना है, रहना चाहिए, एनडीआर करना है, जैसे कराने के नाम तो इमरजेंसी मीटिंग तो कोई भी नहीं करते हैं। दादा भाई आज में हमारे राजा में मेरे बहुत सारे लोग आए, तो भी इमरजेंसी मीटिंग को बताते करते मीटिंग ऑर्गेनाइज कर कोई प्लानिंग करना, फिर वो 25 सौ एक उसके बाद समझाना, ऐसा हमेशा 5 से 7 से चल रहा है। अब इस बार अगर कैसे भी हम सब कमेटी फॉर्म कर तो हर मुसलमान को साथ ही ऐसा है कि विजय के काम आना हो तो इस बार सोचने में ट्राई कर रहे हैं। और दूसरी बात खास कर तो हर कम्युनिटी में भी एक संज्ञान की होकर के संज्ञान की कम्युनिटी में हमें भी कैसे देखा हमेशा मुसलमानों की कम्युनिटी रहना है, इसमें क्या भी मसला है मुसलमान के हम करें ऐसा है हमारे वहाँ वालों के प्रोग्राम तय करके इसमें सब बड़े गाँव के बड़े साथी आगे लेके कमेटी को अच्छा काम कर सकते लोगों में बताता रहता हूँ। और दूसरी बात देखें तो नेशनल लेवल में लेके तो कई मसले है, वर्कफोर्स के मसले चले और दूसरे स्टेट में देखें तो हिजाब का मसला है, मदान लेकर वो एक मसला है, और दूसरा पेट टीचर दिए तो पेपर केटर करना वो मसला है, और मदरसों को एंगेजमेंट करना वो यूट्यूब में चले। यही मतलब में आजकल मुसलमान स्टेट में देखें तो भी कई मुसलमान के मसले चल रहे हैं। इस सब में भी हम सब भी साथ में तो गवर्नमेंट के ऊपर में रहते हैं और आगे क्या भी फाइट करके उसके ऊपर दबाव लाने के लिए यूजे से अच्छा काम आता तो क्या दूसरी बात करें तो हमारे स्टेट गवर्नमेंट में भी इसमें पार्टी लगा के जो भी ये हामी देते हैं वो तो हमारे मुसलमानों के वेलफेयर के वास्ते हम सब गवर्नमेंट में दबाव बनाने के बोल रहा हूँ। आजकल इससे पहले भी 24 इलेक्शन के टाइम में बहुत सारे इलेक्शन के हामी दिए थे, वो तो भी गवर्नमेंट को दबाया जाता हमारे इमाम होने के पेंडिंग में तो से होगा तैयार होकर तो ईदगाह कराने के लिए तैयार होते वो उसके लिए भी इसमें पार्टी का दूसरे बोल रहा हूँ। बाहर गए तो पार्टी इधर हम सब ईमान वाले हैं, उसके बारे में बात करूँगा। दूसरा और मुस्लिम माइनॉरिटी को लोन दे बोल रहे थे बहुत सारे उसके बारे में भी लेके आना बोल रहा हूँ। और दूसरी खास बात है कि अक्सर मेरे सिटी में बोले जैसे मैं मेयर कम्युनिटी वाला तो मेयर हूँ, लेकिन मैं मुसलमान होने का एक चांस आया आज मुसलमान बनने से मुझे ऊपर पार्टी में मुसलमान बनने से मेयर 1 साल से मुझे 4 ईयर्स के बाद से 4 ईयर्स के बाद मुझे मेयर 4 साल के बाद हर 2 महीने में एग्जाम आने का जब बोल के दवा लेके आ गए। हमारी कौन की काम क्या होगा अगर ये ऊंची फॉर्म वाले में तो बात करती है बोलते बोलते देखिए आप हम लोग सोचते हैं यूनाइटेड जॉइंट एक्शन कमेटी पूरा प्लान लेके तो इन्होंने सब पालना करके क्या बोलते मैं आपके सामने लेके आ रहा हूँ। जो भी क्या करते हैं आप के साथ किए तो माइक बोल के कोई भी रहता है कोई माइक बोल के मैं बोल रहा हूँ इस शेर को जो मेयर शेर का जो हमारे मुसलमान होते हैं उसके पीछे हमारी कम्युनिटी कभी भी आगे रहना और जो भी पीढ़ी भी रहते हो वही भी रहते कोई भी रहते हो लीडर बन रहा है उसके साथ लेना होगा और उसके साथ यूजीसी कमेटी इस बार जैसे भी 5 साल से बनाना इस बार कंपल्सरी रजिस्ट्रेशन कराना हमें ज़्यादा हुए कि कन्वीनर बना हुए कंपल्सरी से आगे लेके कमेटी बनाना तो बड़े जैसे बोले मेरे हाथ में जैसा मैं इसमें काम करने के लिए आगे बढ़ूँगा। और उसके साथ का मजमा जमाने के लिए उसके पीछे सब काम करे और सबको मैं इसलिए आगे करके अच्छा मौका मुझे काम करना मैं सबको बहुत बहुत शुक्रिया। आज हर एक मुसलमान भाई के लिए शुक्रिया अदा करता हूँ। एक भाई मुसलमान तकलीफ के लिए मीटिंग रखे है वो सोचो पहले ये मीटिंग कहीं करे तो हालत देखो समान हालत देखो कहीं का
पुलिस स्टेशन में गए तो भाई काम को क्या बात करते हैं पुलिस स्टेशन में, वो देखो ये पॉलिटिकल का मीटिंग है तो अलग था, पॉलिटिकल में वो बात करना तो वो दूसरा ये करेंगे सब्जेक्ट में पॉलिटिकल न तो हाँ आज हम मुसलमानों की तकलीफ के लिए मुसलमानों की क्या तकलीफ है उसके हमें क्या करना एक बोल अरे जो ప్రతి కూడా ముస్లిం సమస్యలు ఎంత ఉన్నాయి అంటే ఎక్కడికి పోవాలని తెలియదు. ముస్లింలకి ఈ సమస్య ఉంది, నా సమస్య ఎక్కడికి పోతే పరిష్కారం కాదని తెలియదు. అందుకోసమే ఈ యూజేసీ ఏర్పాటు చేయడం జరిగింది. మన రాజకీయ ప్లాట్ఫామ్ వేరే విధంగా యూజ్ చేస్తున్నాం, దయచేసి దీన్ని రాజకీయ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నాను. దయచేసి పెద్దలందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను. ముస్లింల సమస్యల గురించి మనం మాట్లాడాలి. ఒకటి ఇక్కడ వచ్చేసిన పెద్దలు శంకరన్న గారికి, అలాగే వాసీం గారికి, మామా సమాజాత గారికి, జాఫరన్న గారికి, అలాగే అబ్దుల్ రసూల్ గారు, మేము గతంలో కూడా ప్రతి ఒక్కరి నెలకు మేము ఈ యూజేసీ మీటింగ్ పెట్టుకునే వాళ్ళము. అక్కడ సమస్యలు ముస్లిం సమస్యలు ఏమున్నాయి, అది ప్రభుత్వాలు ఏమైనా కూడా సమస్యలు అనేది మనం ముందుగా ప్రస్తావించడం జరిగింది. ఆ రోజు కూడా మన ఎన్ఆర్సీ అయితేనేమి, అలాగే హిజాబ్ గురించి మనం ర్యాలీ చేసినప్పుడు అందరూ ముస్లిం ఇక్కడ మత పెద్దలు అందరూ కూడా సహకారం అందించారు. అందున ఈరోజు యూజేసీ ఎందుకంటే యూజేసీ ముస్లింల సమస్యలు ముస్లింలకు మనకున్న బాధలు వ్యక్తం చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంది అని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ యూజేసీ ఏర్పాటు చేయడం జరిగింది. యూజేసీ ఒక ఆఫీస్ కూడా ఏర్పాటు చేస్తాము. ఆఫీస్లో ప్రతి ఒక్క ముస్లింకి ఏ సమస్య వచ్చినా ఆఫీస్ దగ్గర వచ్చి ఈ సమస్య ఉంది నాకు తీర్చండి ఏ ఒక్క ముస్లిం అయినా కూడా వచ్చి చెప్తునే వెసులుబాటు కల్పిస్తాం. అలాగే ఒకటి ఇక్కడ ఇమాములు మౌలానా అందరూ ఉన్నారు, మీరందరూ కూడా మసీదులకు వచ్చే ముస్లింలకి ఒక యూజేసీ ఉంది, మన సమస్యను పరిష్కరించడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంది. మీరందరూ ఏదైనా సమస్య వస్తే అక్కడ కల్చండి అని మీ ద్వారా, ఎందుకంటే మీరు ఒక మాట చెప్తే అది వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ బాధ్యతగా తీసుకొని మీరందరూ కూడా ఈ యూజేసీని బలపరుపు చేయడానికి మీరంతా కృషి చేయాలని పేరు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మనం చూసాం మన తాత తీసుకొని వచ్చారు మసీదులో అధ్యక్షిస్తారంటే అప్పుడు కొంతమంది వచ్చి తెలుగు అని చెప్పి అబ్జెక్షన్ చేస్తారని మా నాన్న వచ్చారు. ఆ రోజు మేము మాట్లాడడం పరిష్కరించడం జరిగింది. ఇలాంటి సమస్యలు మనం పరిష్కరించుకుందాం. ముస్లింల సమస్యలు ఏమున్నాయో అవి పరిష్కరించుకుందాం. రాజకీయ పార్టీలు వేసుకొని కలిగి ఉంటాయి, అక్కడ మనం గంటలు మాట్లాడినా కూడా ఎవరేం నాకు ఇది ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకోటి ఈ యూజేసీ అనేది టెక్నాలజీ చెప్పారు. ఫస్ట్ ఒక చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది, తర్వాత ఒక బాడీ ఏర్పాటు చేస్తాము. ఆ బాడీలో మొత్తం ఉంది, దాంట్లో ప్రతి ఒక్కరు ఉంటారు. మన ఆఫీస్ ఉంటారు, అలాగే మన వసూలు సభ్యులకి అభిప్రాయంగా ఏ సమస్యలు అనుకుంటారు, అలాగే కైమానం వస్తారు అభిప్రాయంగా ఎవరైనా అభిప్రాయంగా కూడా ఈ సమస్యలు. ఈరోజు అనంతపురం పట్టణంలో ఒక యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు, అన్ని కుల సంఘాల పెద్దలు, ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఈరోజు వాళ్ళ జెండాలన్నీ పక్కన పెట్టి ఒకే అజెండాగా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ అనే రూపంలో ఈరోజు ఆవిర్భవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అనంతపురంలో ఉండే ఉలమాలు ఏదైతే పెద్దలందరూ ఉన్నారో ముస్లిం మైనార్టీ పెద్దలు అందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చేసి మన జాఫరన్న గారిని యునైటెడ్ చేసి కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. ఈరోజు ముస్లిం మైనార్టీల సమస్యలు కానివ్వండి, ముస్లింలపైన జరుగుతున్న దాడులు కానివ్వండి, ఏదైతే ముస్లిం మైనార్టీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సినటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో అవన్నింటి కూడా సామరస్యంగా సాధించుకునేది కోసం ఆ పథకాలన్నీ కూడా అమలు చేసే విధంగా కార్యాచరణను రూపొందించే కోసం ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సమంజసంగా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ముందుకు పోవడం జరుగుతుంది.
ఈరోజు అనంతపురం జిల్లాలోనే కాదు మొత్తం ముస్లింలు కూడా ఈరోజు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ మీ రూపంలో మీ ముందు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యాచరణ ఏ రకంగా చేయాలా, ముస్లిం మైనార్టీ సాధికారికంగా ఎలా ముందుకు పోవాలనేసి ఈరోజు ఒక పెద్ద ఎత్తున కమిటీ నిర్వహించడం జరిగింది. 500 మందితో ఈరోజు అనంతపురంలో సభ నిర్వహిస్తూ ఈ సభలో మన జాఫర్ అన్న గారిని కన్వీనర్గా పెట్టుకోవడం జరిగింది. ముస్లిం యునైటెడ్ జేఏసీ ఈరోజు ముందుకెళ్తాందని చెప్పి చేసుకుంటూ ఈరోజు ఆ జేఏసీ ఆవిర్భావ సభను విజయవంతంగా చేసుకోవడం జరిగింది. ఈరోజు అనంతపురం నగరంలో యూజేఏసీ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు గతంలో దాదాపుగా 5 years 6 years నుంచి యూజేఏసీ ఏర్పాటు చేసుకోవాలని అనేక సార్లు ప్రయత్నించి కూడా అనేక సమస్యలలో అది దూరం పోతుండే వస్తుంది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఖచ్చితంగా యూజేఏసీ ఏర్పాటు చేసుకోవాలా, మాకు రిజిస్టర్డ్ ఫార్మ్ ఉండాలా, ముస్లిం మైనార్టీలకు ఏం సమస్య వచ్చినా కూడా యూజేసీ అండగా ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా మత పెద్దలందరూ కూడా ఈ నిర్ణయానికి వచ్చి రావడంతో ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉలమాలు కావచ్చు, మత పెద్దలు కావచ్చు, యువత కావచ్చు, ముస్లిం మైనార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకు ఒక సూచనలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలు నేషనల్ వైడ్ కానివ్వండి, స్టేట్లో కానివ్వండి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. దానికి తగ్గట్టుగా మనం అందరూ ఎప్పుడు పోరాటం చేయాలా, ముస్లింకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మనం అందరూ కూడా అండగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జాఫర్ గారికి ఏకగ్రీవంగా ఆయనకి కన్వీనర్ కూడా మేమందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కమిటీ సభ్యులు కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ అవన్నీ కూడా రాబోయే కార్యాచరణలో మేమందరం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు ముస్లింల పైన జరుగుతున్నటువంటి అన్యాయాలు ఎదుర్కోవడానికి, అదేవిధంగా ముస్లింలకు ఏవైతే వీళ్ళు గతంలో హామీలు ఇచ్చారో అవన్నీ కూడా మేము ఇది పార్టీ పరంగా కాదు, ఏవి రాజకీయ పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా ఒక ముస్లిం మైనార్టీస్కి వాళ్ళకందరికీ మంచి కూర్చే విధంగా మేము మా పోరాటం చేస్తూ ఉంటాం ముందుకు తెలియజేసుకుంటూ ఇంతటి మంచి కార్యక్రమం ఇక్కడ పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అంతే అందరు నమస్కారం. ఈరోజు ముస్లిం జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ముస్లింల సమస్యలు ఏమున్నాయి, ముస్లింల సమస్యలు ఏ విధంగా తీర్చుకోవాలని ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముస్లింలకు ఈ జనాభా ప్రాతిపదిన నామినేట్ పదవులు అయితేనేమి, అలాగే రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కార్పొరేటర్లు అయితేనేమి, అలాగే ఈ జనాభా ప్రాతిపదికన పార్టీలో కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని తెలియజేసుకుంటూ ఇక్కడ ముస్లింల సమస్యల గురించి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఒక్కతాటిగా ముస్లింలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ ముఖ్యంగా మౌలానాలు అయితే మత పెద్దలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యూజేసీ స్థాపించిన వాళ్ళలో ముఖ్యంగా నేను సాలార్ భాష అనే నేను, మళ్ళా రషీద్ గారు అనే ఏటీపీ ఛానల్ డైరెక్టర్గా ఉండే రషీద్ గారు కృషిశేషులు, మళ్ళీ జాఫర్ గారు, మిగతా ఇతరత్ర వాళ్ళు కలిసి యూజేసీ స్థాపించింటేమి. ఆ స్థాపించినప్పుడు ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పిఆర్, హిజాబ్ ప్రతి ఒక్క మీటింగ్లు కూడా సక్సెస్ అయినాయి. అప్పట్లో వేల మంది సంఖ్యలో తెచ్చినందుకు అతన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. రషీద్ కూడా దీనిలో ప్రాముఖ్యత ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మనం అట్టడిగిన ఉన్నాం, జనాభా ప్రతిపాదన ఉన్నా కూడా ఏ పథకాలు వచ్చినా కూడా సాధించుకునే దానికి కూడా ఇతరుల దగ్గర పోవాలంటే మన కమిటీ లేకుండా, ఇప్పట్లో ఈ కమిటీ ద్వారా శాసనసభ్యులకు కానీ, మంత్రులకు కానీ, ముఖ్యమంత్రికి కానీ మేము కోరుకునేదానికి ఇప్పుడు బాగుంది. ఎందుకంటే ఒక ప్లాట్ఫారం రెడీ అయింది. మా సమస్య తెలుపుతానే కదా. ఈ ముఖ్య సమస్యలు ఏముండే, విద్య, వైద్య, ఆర్థికంగా, కూడు గుడ్డ, ఇది దీని మీద మాది. ఎందుకంటే బాలికలు చాలామంది గ్రామాల నుంచి వచ్చి అనంతపురం హెడ్ క్వార్టర్లో చదివేదానికి వస్తున్నారు. వారికి ప్రత్యేకమైన హాస్టల్ కావాలా, బాలురికి హాస్టల్ కావాలా, ఉర్దూ కూడా ప్రాముఖ్యత ఇవ్వాలా, ఉర్దూకి కూడా. దీన్ని పురస్కరించుకొని ఇక్కడ పోలీస్ స్టేషన్లలో జరిగే పంచాయతీ విడాకులు కానీ, అన్నదమ్ముల పంచాయతీలు కానీ ఇది యూజీసీ దృష్టికి తీసుకొని వస్తే దాని పరిష్కారానికి పెద్దలందరూ మనం యూజీసీ కమిటీ కూడా పాటుపడతాము. అంతేకాకుండా ఈ రోగంలో చాలా రకంగా జరుగుతూ ఉంటాయి.
ఏ పొలిటికల్ లీడర్ వచ్చినా ఎవరికి వచ్చినా కూడా మేము ఓట్లు వేస్తాం, అందరి పల్లకిలు మోస్తాం, వాళ్ళ గురించి మాట్లాడతాము. మా సమస్య వినాల్సింది వాళ్ళే కదా. ఎమ్మెల్యేలు మంత్రులు ఏదైతే ప్రభుత్వం ఉందో వాళ్ళే వినాల్సింది. మన సమస్యలు కూడా తీర్చాలంటే వాళ్ళే. దీంట్లో కాంట్రవర్సీ లేదు, వాళ్ళు వీళ్ళు అనేది లేదు. వీడు ముస్లింలు ఓటు అంటే కూడా ముస్లిం మనం ఉన్నా కూడా ఒక కులమే అవుతాం. 60,000 మంది మేమున్నా మిగతా 98 కులాలు ఉన్నాయి ఆ తట్టు. ఎవరు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ ఉన్నారు. వాళ్ళు ఒక ఎత్తు, మనం ఒక సైడ్ అయితే వాళ్ళు వేరే అవుతారు కదా. అట్లా లేకుండా సోదర భావంతో మెలిగి అందరితో కలిసికట్టుగా పనిచేసినప్పుడే మన ప్రజాప్రతినిధిని ఎన్నుకోబడతాం. లేదంటే కేవలం మనదే అంటే దెబ్బతింటానే ఉంటాం. మనం ఎప్పుడు రాకూడదు అది. మనమంతా హిందూ ముస్లిం బాయ్ అన్నప్పుడే ఈ యూజెస్లో ఎవరున్నా పాల్పంచుకోవచ్చు. దీంట్లో యూత్ వస్తుంది, మళ్ళీ మన ఎంప్లాయీస్ వస్తారు, ఇప్పుడు అడ్వకేట్లు వచ్చినారు, అట్లాగనే డాక్టర్లు వస్తారు, ఇంకా మేధావులంతా వస్తారు. ఇప్పుడు ఇది ప్రస్తుతం మీటింగ్ అడాక్. దీంట్లో కామ్రేడ్ అయిన జాఫర్ గారికి ఎన్నుకోవడం జరిగింది. అంటే ముందు నుంచి అడాక్గా పెట్టుకొని వచ్చినాము. అతను కన్వీనర్గా, నేను గౌరవ అధ్యక్షుడిగా, రషీద్ గారు జనరల్ సెక్రటరీగా ఈ యూజీసీని నడుపుకుంటూ వచ్చిన అన్నదమ్ముల సోదరభావంతో దీన్ని కూడా అతని ఆత్మ కూడా సంతోషపడి ఉంటుంది. ఎందుకంటే అరే మనం చేసే పనులు అన్న ఇంకా తీసుకొని పోతున్నారని. ఇప్పట్లో ఈ కమిటీలో దాదా గాంధీ, వాసిం గారు, మిగతా వాళ్ళందరూ కూడా దీంట్లో వైఎస్ఆర్ వాళ్ళు కానీ, తాజుద్దీన్ కానీ, ఖాజా హుసేన్ కానీ, రిజ్వాన్ కానీ, మౌలానాలు, ఖాజీలు, ప్రతి ఒక్కరు దీంట్లో యూట్యూబర్స్ ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళ పాత్ర ఎక్కువ మీదే. ఛానల్లో నందుకు మీరు కూడా సహకరించాలా. మా సాధక బాధకులు ఏం జరిగినా కూడా మీరందరూ మా తోడు చేదోడు ఉండి, అన్నదమ్ముల మాదిరిగా ఉండి మా సమస్యల్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళాలా. మీది కూడా బాధ్యత ఉంది కాబట్టి మీరందరూ సహకరిస్తారని, మీరందరూ ఈ ప్రోగ్రాంని పాల్గొన్నందుకు మా యూజీసీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో డిఆర్ ఫంక్షన్ హాల్లో జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఇవాళ ముస్లిం ప్రముఖులందరూ కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది. వలమా ఎక్రములు, ఆలిం కోర్టు చేసినటువంటి వాళ్ళు, ఇవాళ లెక్చరర్లు, అదేవిధంగా న్యాయవాదులు, ముస్లిం ప్రముఖులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ హాజరై ఇవాళ అనంతపురానికి ఇవాళ కన్వీనర్గా నన్ను ఎన్నుకున్నందుకు హృదయపూర్వకంగా వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. గతంలో కూడా 2016 నుంచి ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన, ఎన్ఆర్సీ కానీ, సిఏ కానీ, ఇతర అంశాలపైన ముక్తఖండంతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇవాళ భవిష్యత్తులో కూడా ఇవాళ ప్రధానంగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండాలని చెప్పి, అదేవిధంగా అనేక రకాల అంశాలపైన, ఎస్సీలపైన, దళితులపైన, ఆదివాసీలపైన ఈ దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళతో కలిసి కూడా మేము ఉద్యమం నడపాలనేటువంటి పలు అంశాలపైన ఇక్కడ తీర్మానం చేసుకోవడం జరిగింది. దీన్ని మరింత స్ట్రెంగ్తెన్ చేయడానికి ముస్లింలు వెనకబడినటువంటి ఇవాళ కమిషన్ చెప్తా ఉంది, మేము చెప్పడం కాదు. ఇవాళ జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ, మిశ్రా కమిషన్ వేసిన గవర్నమెంట్, ఆయన దాన్ని బుట్టదాఖలు చేస్తామన్నారు. దళితుల కంటే దరిద్రమైన జీవితం గడుపుతా ఉన్నారు ముస్లింలని ఇవాళ వాళ్ళంతా కూడా లేఖల ద్వారా మనకు తెలియజేస్తే వాటిని ఏ ప్రభుత్వం కూడా అమలుపరచడం లేదు. వాటి అమలు కోసం ఈ రకమైనటువంటి పద్ధతిలో ముందుకు పోదామని చెప్పి మేము మనవి చేస్తా. మరొకమారు ఈ సమావేశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వకంగా డిఆర్ ఫంక్షన్ హాల్లో యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుంచి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, అనంతపూర్ అర్బన్లో మైనారిటీలో సోదరులైతేనేమి, సోదరులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య ఉన్నా కానీ ఒక యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఈరోజు నుంచి మీకు ఈరోజే కాదు, గతంలో కూడా చాలా ఉద్యమాలు, చాలా ర్యాలీలు, చాలా కానీ ప్రతి దాంట్లో కూడా పాల్గొన్నాము. ఈరోజు ఇంకోటి ఏమంటే, ఈరోజు నుంచి ఇంకా ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నాము. అలాగే యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీలో మన కన్వీనర్గా జాఫర్ అన్న గారికి ఎన్నుకోవడం జరిగింది. అలాగే మనం చూస్తే ఇంకోటి, ఇది ఇష్యూ అవుట్ ఆఫ్ బట్ ఒక మానవత్వం అనేది ఏమనేది నేను చెప్తున్నాను. హైదరాబాద్ సౌదీలో మన ముస్లిం సోదరులు కాలిపోతే హైదరాబాద్ నుంచి మాజీద్ వెళ్ళేసి అక్కడికి సౌదీలో ఒక కేవలం మానవత్వం చూపించి, అరే నా వాళ్ళు అని చెప్పేసి ఆయన హైదరాబాద్ నుంచి వెళ్ళి సౌదీలో వెళ్ళి ఆ మానవత్వం ప్రతి చోట కూడా ఉండాలి అనేసి ఈ అనంతపూర్లో కూడా ఆ మానవత్వం పనిచేయాలి. ప్రతి ఒక్కరు ఒకటి కావాలి, ఒకటి అయ్యి ముందుకు వెళ్ళేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై అందరిలో మనంలో ఒకటి అయ్యి చేయాలనేసి ఉద్దేశంతో ఈ మీటింగ్ జరిగింది. అందరికీ నమస్కారం.